హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ బ్లాగ్స్. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్గా చెప్పేస్తాను. ఈరోజు మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని ఒక రెస్టారెంట్ అనమాట. ఇంకా అది రెస్టారెంట్ లాగే ఉంది, కాకపోతే కొంచెం స్పెషల్గా కిడ్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడికి వెళ్ళాము. షామీర్పేట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే గూగుల్లో చెక్ చేయండి, వస్తుంది. అయితే ఎంట్రన్స్ అనమాట ఇది. ఎంట్రన్స్ ఇలా ట్రీస్ తోటి ప్లాంట్స్ తోటి బాగుంది. కాకపోతే హెవీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోక్కర్లేదని అయితే నేను చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందు ముందు ఇంకా ఎక్కువ చేస్తారేమో, వర్క్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎక్కువగా మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళవసరం లేదు, ఓకే అనిపించింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో కూర్చుని టైం ఏమన్నా ఉంటే కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అనమాట. ఇదేమో లోపల. అయితే ఎంట్రన్స్లోనే హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్, కొంచెం అన్నీ పిల్లలకి కావాల్సిన బొమ్మలు లాంటివి ఉన్నాయి. ఇలా పైకేమో ఏరోప్లేన్లో వెళ్ళిపోయాక సిట్టింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అంటే ఒక థీమ్ అలా ఓకేగా ఉంది. ఏరోప్లేన్లో ఇలానే ఉంటాయేమో మరి. వాళ్ళ సర్వింగ్ అవన్నీ అట్లానే ఉంటాయంట. కూర్చోవడానికి చూడడానికి అయితే కొంచెం అట్లానే అనిపించింది. ఓకే, బాగానే ఉంది. ఫుడ్ అయితే ఎక్కువ బాగుందని అయితే చెప్పక్కర్లేదు, అది కూడా ఓకే ఉంది. అంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్. ఫుడ్ కూడా అట్లానే ఉంది. కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి వచ్చాం మేము. కాకపోతే అవి కూడా ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి గైస్. వర్క్ ఏదో జరుగుతుందంట. అది చాలా వర్క్ ఉంది, చేస్తారేమో. చూడ్డానికైతే పర్వాలేదు, ప్రైజెస్ కూడా ఓకే అనిపించాయి. మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ 500, ఒక పర్సన్కి వచ్చి 500 పే చేసాము. మేము 2000 పే చేసాము. అది మనం రెస్టారెంట్ అయిపోయాక తినేసాక అంతది బిల్ అయితే మైనస్ అయ్యిద్ది అనమాట. అంటే ముందే కట్టించుకుంటారు, ఒక పర్సన్ బట్టి కట్టించుకుంటారు. అక్కడ ఇగో పిల్లలవి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే కాస్ట్లు అయితే మనకి తెలిసిందే కదా, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. ఇది కూడా పైన కొంచెం ఎక్కి కొంచెం రీల్స్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇవి కూర్చోవడానికి కూడా అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. మేము కొంచెం మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళాం కాబట్టి ఎండగా ఉంది. ఈవినింగ్ టైంలో అయితే బాగా గాలి వేస్తుంది, బాగుంటుంది పీస్ఫుల్గా. ఇదైతే మాకు 1.5 hours పట్టింది ఇంటి దగ్గర నుంచి రావడానికి. కొంచెం దూరమే, కాకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు కదా అని చెప్పేసి వెళ్ళాము. బాగుంది, ఓకే, నైస్. ఎవరన్నా వెళ్ళాలి, ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు ఒకసారి. మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అంతే. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ప్లీజ్.